కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఇది నేను ప్లే చేసిన మ్యూజిక్. ఈరోజు సూపర్ మార్కెట్ దగ్గర ఈ మ్యూజిక్ విన్నాను. ఎవరు ప్లే చేశారో తెలియదు గానీ నా మనసుకి చాలా హత్తుకుంది. ప్లే చేసిన వాళ్ళ కోసం ఎంతో వెతికాను, బట్ నో యూస్. ఈ మ్యూజిక్ ని పూర్తిగా వినాలనుంది. దాన్ని ప్లే చేసిన వాళ్ళని కలుసుకోవాలనుంది. కలుసుకుంటానా? చూద్దాం. అంటే అంజలి వెతికింది నా కోసమే. కార్ వెళ్ళిపోతుందిలే అని ధైర్యంగా బయటకొచ్చావు కదా. సారీ కైలాష్, నువ్వు మమ్మల్ని చీట్ చేసావు. మరి మేం కూడా బాకీ తీర్చుకోవాలి కదా. అందుకే కార్ పంపించేసి మేముండిపోయాం. చిచి, షేమ్ ఆన్ యూ. ఇన్ని రోజులు ఏదో ఒక మూలన అన్నయ్య అనే ఫీలింగ్ అయినా ఉండేది. ఇవాళ నువ్వు చేసిన పనితో అది కూడా చచ్చిపోయింది. కమాన్ వాసు, నువ్వెందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఒక కుక్క దగ్గర విశ్వాసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అదే ఓ నక్కని నిజాయితీగా చూడాలనుకోవడం ఫూలిష్నెస్ కదా కైలాష్. నిన్ను అనడానికి, తిట్టడానికి సరిపోయే పదాలేవి దొరకడం లేదు. నీది ఓ బతికేనా? ఒక క్యారెక్టర్లెస్ ఆడదానితో అసభ్యకరమైన ఫోటోలు దిగడమే కాకుండా ఎలాంటి సభ్యత లేకుండా వాటిని కట్టుకున్న భార్యకే పంపించి బ్లాక్మెయిల్ చేయిస్తావా? అక్కడికి నేను లెక్క చేయనేమోనని, కన్న కూతురు దగ్గర నీ పరువు ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా దానికి కూడా పంపించి నన్ను ఎమోషనల్గా లాక్ చేయాలని చూస్తావా?
దానిది అమాయకత్వం కాబట్టి నాన్న మంచివాడు అంటే నమ్మింది. అదే దానికి ఏమాత్రం అనుమానం వచ్చినా నీ మొహాన ఉమ్మేసేది. వేద, నన్నలా పిలవద్దు. నా దృష్టిలో భర్తగా ఏనాడో ఓడిపోయావు. నా పిల్లలకి తండ్రిగా మాత్రమే మిగిలిన్నావు అనుకున్నాను. ఇలాంటివన్నీ చేసి ఆ స్థానాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 13న ప్రారంభమవుతున్న మెగా సీరియల్ ఆ ఒక్కటే అడక్కు రాత్రి 7 గంటలకు తప్పక చూడండి. చివరికి మనిషిగా అయినా మిగులుతావో లేదో అనిపిస్తోంది. ఇంత చేసినా నీ కళ్ళలో దొరికిపోయాననే భయం, తప్పు చేశాననే పశ్చాత్తాపం కనిపించటం లేదు అంటే నిన్నేమనాలి? మనిషి పుట్టక పుట్టిన వాడెవ్వడూ ఇలా చెయ్యడు. మరేం చేయమంటావు? పేరుకు మాత్రమే నేను బిజినెస్ మ్యాన్ని, ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ వేద గారి హస్బెండ్. కానీ ఒక్క పైసా కావాలన్నా మీ దగ్గర లేక మీకు నమ్మకస్తురాలైన నా సోదరి వసుధ గారి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాలి. తిరిగి ఖర్చు చేసిన దానికి సమాధానం చెప్పాలి. అసలు నాకంటూ ఆ ఇంట్లో ఏం విలువ ఉందని నేను విలువల గురించి మాట్లాడాలి. అసలు ఏ రోజైనా నువ్వు నన్ను భర్తగా గౌరవించావా? తమరు ఈ అన్నకి అండగా నిలబడ్డారా? పిల్లలకి తండ్రిగా ఉండనిచ్చాను అన్నావు. దేనికి? గ్రూప్ ఫొటోస్లో, ఫ్యామిలీ ఫొటోస్లో పోజులు ఇవ్వడానికా? ఏ రోజు వాళ్ళ దృష్టిలో నేను హీరోని కాదు. వాళ్ళ మైండ్లో, మనసులో, చదువులో, బిజినెస్లో, అన్నిట్లో, అన్ని నిర్ణయాల్లో నువ్వే ది గ్రేట్ మదర్ ఇండియా. ఎస్, నా పిల్లల్ని నా అదుపాజ్ఞల్లో, నా పెంపకంలో, నా ప్రేమతోనే పెంచాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ నీలా పెరుగుతారో అనే భయంతో. అందుకే నా 2 కొడుకులు యమ్మ మాట జవదాటరు. నువ్విలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశావని వాళ్ళకి తెలిసిందో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. ఈ ఒక్కసారి నా పిల్లల గురించి, తండ్రిగా వాళ్ళకి నీ మీదున్న గౌరవం గురించి ఆలోచించి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నువ్వు ఇలాంటి పనులు చేశావో లైఫ్ లాంగ్ నువ్వు ఊచలు లెక్క పెడుతూ బతకాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అంజు, నువ్వు రిలాక్స్ అవ్వు. నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను. ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఎందుకమ్మా? మూసుకోండి చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఓపెన్ చేసి చూడండి. ఎలా ఉన్నాయి గిఫ్ట్స్? నచ్చాయా? చాలా బాగుందమ్మా.
ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేశారు? మీతో పాటే నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ నాకంటూ ఎవరు మిగిలరని. కావ్య కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తను పరాయిదైపోతుంది. ఇంక నాకు సంతోషం అనిపిస్తే ఎవరితో పంచుకోవాలి, బాధ కలిగితే ఎవరి ఒడిలో పడుకోవాలి. దేనికి అంజలి? జన్మనిచ్చినందుకు, కూతురిగా అమ్మా నాన్నలకు నేనేమీ చేయలేకపోయినా ఏ సంబంధం లేని నువ్వు వాళ్ళని ఉన్నామ నరకం నుంచి తప్పించావు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు ఇంటితో ఏ సంబంధం లేదా అంజలి? నీకు నేనేం కానా? నీలాంటి వ్యక్తికి భార్య కాబోతున్న మా కావ్య నిజంగా అదృష్టవంతురాలు సుశాంత్. నీకు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. అది నా బాధ్యతగా ఫీల్ అయి చేశాను అంజలి. ఇక మీదట నువ్వు కూడా నా బాధ్యత. ఐ మీన్, కావ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కావ్య తనకంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తుంది. అందుకే తనకి నువ్వు కావాలి. అయ్యో, ఏమైంది అంజలి? రూమ్లోకి వెళ్ళబోతుంటే కాలు టేబుల్కి తగిలింది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పర్లేదు కావ్య, రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అంజలి, అంజు, సుశాంత్ తనంత సఫర్ అవుతుంటే చూస్తూ నిలబడి ఉన్నావేంటి? లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకెళ్ళొచ్చు కదా. వద్దు కావ్య. నువ్వుండు అంజు. సుశాంత్ ప్లీజ్. ఓవా, సుశాంత్ అంజలిని ఎత్తుకున్నాడేంటి? తనేదో పాపం అనుకుని ఉండొచ్చు. దీనికైనా సిగ్గుండాలి కదా. దీన్ని ఇలానే వదిలేస్తే కష్టం. గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఆర్ యూ ఓకే అంజలి? థ్యాంక్ యూ సుశాంత్. మే హెల్ప్ యూ? ఫైన్. నొప్పుందా? ఒక్క నిమిషం ఆగు. అంజలి, సుశాంత్కి కాస్త రెస్ట్ ఇవ్వమ్మా. ఆహా, అంటే మీ అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి తనే అన్నీ చూసుకుంటున్నాడు కదా. సరిగ్గా రెస్ట్ కూడా దొరకటం లేదు. ఇకనైనా తనను వదిలేయ్. ఇంటల్లుడికి ఏ పనులు చెప్పాలి, ఏ పనులు చెప్పకూడదనే పద్ధతులు కొన్ని ఉంటాయి కదా. ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇప్పుడే తెస్తాను బాబు. సారీ అంజలి, ఆంటీ అన్న మాటలకి నువ్వు చాలా హర్ట్ అయ్యావు కదా. తను అలా అనకుండా ఉండాల్సింది. తప్పేమనలేదు సుశాంత్. పెన్ని కరెక్టే చెప్పింది. కావ్యకి కాబోయే భర్తగా, ఇంటి అల్లుడిగా నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది పోకూడదనే పెన్ని అలా చెప్పింది. నువ్వు ఇంత పేషెన్స్గా ఎలా ఉండగలవు అంజలి? నీకు బాధ కలిగించిన ఆ బాధని బయటికి కనబడనివ్వకుండా ఎలా దాచగలవు? నాది కాదు అనుకుంటే బాధ అనిపిస్తుంది, కానీ నా అనుకుంటే ఏ బాధ అనిపించదు. అన్నది మా పిన్నే కదా. నా మంచి కోసమే చెప్పింది.
ఏది తన మనసులో ఉంచుకోదు మా పిన్ని. అంతే. టేక్ రెస్ట్ అంజలి. బాయ్. నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా. సుశాంత్, సుశాంత్, రిషిక, సుశాంత్ ఎక్కడున్నాడో చూసావా? నాకేం తెలుసన్నయ్య, చెవులు పెద్దవి చేసుకుని విను. గిటార్ సౌండ్ ఎక్కడ వినిపిస్తే సుశాంత్ అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు. లేదంటే కావ్యని కలవడానికి వెళ్ళుంటాడు. లేదంటే ఓకే ఓకే, నేను కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. సుశాంత్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ ఫైల్ మీద సైన్ చేయమని చెప్పు. అన్నయ్య సైనే కదా, నేను చేసేనా? అవునవును, చిన్నప్పుడు నీ ప్రోగ్రెస్ కార్డ్స్ మీద అమ్మా నాన్న సిగ్నేచర్స్ నువ్వే ఫోర్జరీ చేసేదాను కదా. డోంట్ గెట్ సచ్ ఐడియాస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సిద్ధు, ఏంటిది? ఆస్తులన్నీ సుశాంత్ పేరు మీద ఉన్నాయని నాకు తెలుసు, బట్ కంపెనీ ఫార్మల్ థింగ్స్ కూడా నీ చేతిలో లేకపోవటం ఏంటి? ఐ మీన్, సుశాంత్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాడు కదా. ఎమర్జెన్సీ టైంలో తన కోసం వెయిట్ చేయడం కుదరదు. ఒక్క చిన్న సంతకం కోసం ఎన్నో పనులు ఆగిపోతాయి. నిజమే అనుకోండి, బట్ ఫార్మాలిటీస్ పాటించడం తప్పదు కదా. దీని గురించి ఒకసారి సుశాంత్తో మాట్లాడాలి. లైక్ ముందుగా ఇన్ఫార్మ్ చేసి తన అవసరం ఉన్నప్పుడు ఆఫీస్కి రమ్మండం బెటర్. నో 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 నో, దట్స్ నాట్ బెటర్ ఐడియా సిద్ధు. సుశాంత్కి ఆఫీస్ వర్క్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు 1 వీక్ ముందు ఇన్ఫార్మ్ చేసినా సరే తను టైంకి రాడు. అందుకే నా మాట విని బిజినెస్ వ్యవహారాల్లో పవర్ ఆఫ్ అటార్నీ నువ్వు తీసేసుకో సిద్ధు. అథారిటీ ఎవరి కోసం అడుగుతున్నారు? అదేంటి వేదా, సిద్ధు కోసమే. సుశాంత్ వల్ల ఆఫీస్ వర్క్స్ పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇలాంటివి బిజినెస్ లో ఎంత లాస్ క్రియేట్ చేస్తాయో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అందుకే సిద్ధుకి పవర్స్ ఉండాలి అంటున్నాను. ఏమంటావు సిద్ధు? అదే ఇందాక నువ్వు ఇబ్బంది అవుతుందని చెప్పావు కదా, అదే విషయం మీ అమ్మతో చెప్పు. అవునమ్మా, కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే, సిద్ధు కైలాష్ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? ఏదో ఒకలా సుశాంత్కి నచ్చజెప్పి తనని కూడా ఫుల్ టైం బిజినెస్ వర్క్లో ఉండేలా చూడాలమ్మా. ఫ్యూచర్లో ఆయన తనివన్నీ హ్యాండిల్ చేయాలి కదా. సుశాంత్కి ఇష్టం లేని పని బలవంతంగా ఎందుకు చేయించడం సిద్ధు? నా మాట విని లీగల్గా నువ్వు రైట్స్ తీసుకో. అవసరం లేదు డాడ్, రైట్స్ ఎవరికుంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దీనికే ఆస్తులు హక్కులు మార్చడం దేనికి చెప్పండి? టైం వేస్ట్ తప్ప నో యూస్. ఇలా అయినా సుశాంత్ బిజినెస్లోకి వచ్చేస్తే నాకు హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. గుడ్ ఐడియా సిద్ధు, సుశాంత్తో నేను మాట్లాడతాను. ఓకే అమ్మా. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చెయ్యకు కైలాష్. పదే పదే మాటలు అనిపించుకోవడం నీకు అలవాటైపోయినా
నీ బుద్ధి మారదని తెలిసి కూడా నేను టైం వేస్ట్ చేసుకోను కదా. వేద, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నేనేదో క్యాజువల్ గా బిజినెస్ గురించి మాట్లాడాను. నీకు బిజినెస్ కంటే పాలిటిక్స్ పర్ఫెక్ట్ కైలాష్. వై డోంట్ యు ట్రై? గోడ మీద పిల్లిలా హ్యాపీగా బతికేయచ్చు. తినంజు, ప్లీజ్ అంజు, ఏడవద్దు. నాకేది నమ్మబుద్ధి కావడం లేదు కావ్య. మొన్నటి వరకు ఇదే ఇంట్లో నేను, అమ్మ, నాన్న ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇదిగో ఇప్పుడు కూడా నాన్న నాతో మాట్లాడుతున్నట్టు అమ్మ నన్ను ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చుతున్నట్టే అనిపిస్తుంది. అమ్మలాని జో జో అంతులేని జో